Hi friends, welcome to my documentary. 3 power of I plus 4 plus 3 power of I plus 6 equals to 10. Then I is equals to how much? Solution. So మనకి ఏమి ఇచ్చాడు 3 power of I plus 4 plus 3 power of I plus 6 equals to 10 ఇచ్చాడు. So 3 power of I plus 4 plus 3 power of I plus 6 ని మనము 3 power of I plus 4 plus 2 గా రాసుకుందాం ఈక్వల్స్ టు 10. సో అదేమవుతుంది 3 power of I plus 4 plus 3 power of I plus 4 I plus 4 plus 2 ఉంది కాబట్టి 3 power of I plus 4 into 3 power of 2 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు 3 power of I plus 4 కామన్ ఇద్దాం. సో ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ ఇక్కడ 3 power of 2 ఉంటుంది ఈక్వల్స్ టు 10. సో 3 power of I plus 4 into 1 plus 3 square అంటే 9 ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు 3 power of I plus 4 into 1 plus 9 అంటే 10 ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ 10 మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు 3 power of I plus 4 ఈక్వల్స్ టు 10/10. సో ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో దట్ ఈక్వల్స్ టు 1. సో 3 power of I plus 4 ఈక్వల్స్ టు ఈ 1ని మనం 3 power of 0 రాసుకుందాం. దెన్ I plus 4 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇక్కడ 3 power of I plus 4 ఉంది, ఇక్కడ 3 power of 0 ఉంది. సో I plus 4 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 4 అనేది అటు వెళ్ళినట్లయితే -4 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇది ఆన్సర్. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. త్రీ పవర్ ఆఫ్ I plus 4 plus 3 power of I plus 6 ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు కదా. సో మనకు I ఈజ్ ఈక్వల్స్ టు -4 కాబట్టి -4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 power of I అంటే -4 plus 4 plus 3 power of -4 plus 6 ఈక్వల్స్ టు 10. సో 3 power of -4 plus 4 ఉంది, అంటే -4 plus 4 అంటే 0 అవుతుంది. సో 3 power of 0 plus 3 power of -4 plus 6 అంటే plus 2 ఉంటుంది. 3 power of 2 ఈక్వల్స్ టు 10. సో అప్పుడు ఏమవుతుంది 3 power of 0 అంటే 1 అవుతుంది, ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో 1 plus 9 ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ 10 ఈక్వల్స్ టు 10. సో వెరిఫైడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.